అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 14. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వేద ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని విక్రాంత్ని అరెస్ట్ చేయడానికి విక్రాంత్ ఇంటికి వెళ్తాడు ఆకాష్. ఇంట్లోకి పోలీస్ అడుగు పెట్టగానే మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చారేంటి, ఇంకెవరిని అరెస్ట్ చేయాలో అనుకుంటూ ఎవరు కావాలి సార్ అని అడుగుతుంది ఇంట్లో పనమ్మాయి. విక్రాంత్ ఎక్కడ, అతన్ని పిలవండి అని చెప్తుంటే అప్పుడే పైనుండి దిగుతున్న లీలావతి మా విక్రాంత్ గురించి మీకెందుకు అంటూ వచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. మీ అబ్బాయిని అరెస్ట్ చేయటానికి వచ్చాను, ఇదిగో అరెస్ట్ వారెంట్ అని చూపించగానే కూర్చున్నదల్లా టక్కున్న పైకి లేచి వాట్, విక్రాంత్ని అరెస్ట్ చేయటం ఏంటి, నా కొడుకు ఏం చేశాడని, అసలు కంప్లైంట్ ఇచ్చిందెవరు, నా కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చే అంత దమ్ము ఎవరికుంది అని ఉరిమి చూస్తుంది. అది ఒకప్పుడు మేడం, మీ భర్త అర్జున్ గారే ఊచెలు లెక్క పెడుతున్నాడు, అలాంటిది మీ కొడుకుకి ఎవరు భయపడతారు, మర్యాదగా పిలుస్తారా లేదంటే మేమే లాక్కెళ్లాల్సి వస్తుంది, మీ ఇష్టం అంటాడు. కోపం తన్నుకొస్తున్నా తమాయించుకొని ఓకే, నా కొడుకు ఇంట్లో లేడు, మీకేం కావాలో చెప్పండి, అది తీసుకొని వెళ్ళండి, ఎంత కావాలో చెప్పు అంది. హాహా అని గట్టిగా నవ్వుతూ అందరినీ కొన్నట్టు నన్ను కొనలేరు, కానీ నీతికి నిజాయితీకి నేను చాలా వాల్యూ ఇస్తాను, వాటి కోసమే ఈ డ్యూటీ చేస్తున్నాను, ఎక్కువ మాట్లాడకుండా మీ అబ్బాయిని పిలవండి, నాకు టైం లేదు, మీలాంటి చెత్త అక్కడ చాలా ఉంది, ఏరి పట్టుకోవాలి అంటాడు వాచ్ చూసుకుంటూ. ఏయ్ ఎవర్రా చెత్త అని మీదికి వస్తుంటే ఏయ్ అని వేలు చూపిస్తూ ఆడదానివి, ఈ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, పోలీస్ మీదకి వచ్చావని నిన్ను కూడా బొక్కలో తోస్తాను, ఏమనుకున్నావో అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతుంటాడు విక్రాంత్. వస్తూనే ఏయ్ మా మమ్మీ మీదే అరుస్తున్నావేంటి అని సీరియస్ అవుతుంటే రండి మీకోసమే చూస్తున్నా అని విక్రాంత్ చేతికి బేడీలు వేసి యు ఆర్ అండర్ అరెస్ట్ అంటాడు. వాట్, నేను అరెస్ట్ అవ్వటం ఏంటి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ముందు ఈ బేడీలు ఓపెన్ చేయి, ఇప్పుడే మా లాయర్తో మాట్లాడాలి అంటాడు విక్రాంత్. మాట్లాడుకోవటాలు ఏం లేవు, ముందు స్టేషన్కి పద, కానిస్టేబుల్స్ వీడిని లాక్కెళ్ళి లాకప్లో పడేయండి అంటాడు. అసలు దేనికి అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి అని అడుగుతుంటే అరెస్ట్ వారెంట్ చేతిలో పెట్టి చదువుకో అంటాడు. వేద రాసింది మొత్తం చదివి ఒసేయ్ నిన్ను వదలనే, ఆ రోజే నిన్ను వదిలి తప్పు చేశాను, నిన్ను ఆ ఆదిత్య గారిని అస్సలు వదలను, నేను బయటకు వచ్చాక మీ అంతు చూడకపోతే చూడు అని కసిగా అనుకుంటూ వెళ్ళి పోలీస్ జీప్ ఎక్కుతాడు. ఆ తర్వాత కట్ చేస్తే డీజే టిల్లు అని సాంగ్ పెట్టుకొని చిందులు వేస్తుంది వేద పాప. ఎందుకే అంత డాన్స్ చేస్తున్నావు అని నయని అడుగుతుంటే నయనిని కూడా పట్టుకొని డాన్స్ చేస్తూ ఐఎమ్ ఫుల్ హ్యాపీ, ఆ విక్రాంత్ అరెస్ట్ అయ్యాడు అని గట్టిగా అరుస్తూ డాన్స్ వేస్తుంటే షాను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి స్టెప్స్ వేస్తుంది. వీళ్ళ హంగామా పక్కన ఫ్లాట్లో ఉన్న ఆదిత్య వాళ్ళకి వినిపిస్తుంటే అబ్బా వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు, అంత సౌండ్ పెట్టారు అనుకుంటూ విక్కీ ఆదిత్య ఇద్దరు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ముగ్గురు మంచి ఊపులో ఉన్నారు. రే వీళ్ళేంట్రా ఇలా ఊగిపోతున్నారు, ఏమైనా దయ్యం పట్టిందా, లేకపోతే ఒక బీర్ బాటిల్ ఎత్తేసారా, ఇంతలా ఊగిపోతున్నారు అని నోటి మీద వేలేసుకుంటాడు విక్కీ. ఇదంతా నాకు తెలిసి ఆ దయ్యం పనే, పద అని లోపలికి వెళ్తారు. ఆదిత్య రావటం చూసి నవ్వుతూ వెళ్ళి ఆదిత్యాన్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. ఓసేయ్ ఆగవే, నీ పిచ్చి నాకు కూడా ఎక్కిస్తావా అని ఫోన్లో సాంగ్ ఆఫ్ చేసి ఏంటి ఇంతలా ఎగురుతున్నారు అని ఆదిత్య అడుగుతుంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే డాన్స్ చేస్తున్నా అంటుంది వేద. నువ్వు డాన్స్ చేస్తున్నట్టు లేదు, శీగం ఊగుతున్నట్టుంది, వేప కొమ్మలు ఒకటే తక్కువ అంటాడు వేద తల మీద ఒక్కటేసి. అబ్బా పో భైరవ్, మంచి మూడు డిస్టర్బ్ చేయకు, ఆ విక్రాంత్ జైల్లో పడ్డాడు, ఇక ఏ బాధ లేదు, రేపటి నుండి హ్యాపీగా చదువుకోవచ్చు, టెన్షన్ ఫ్రీ అంది. అసలు వచ్చిన నుండి ఈ ప్రాబ్లమ్స్ వల్ల చదువు మీద అస్సలు శ్రద్ధ పెట్టలేకపోయాను, చదువు మొత్తం అటకెక్కి కూర్చుంది, ఇలా అయితే నా గోల్ ఎలా అచీవ్ చేయాలి అని చాలా భయం కూడా వేసింది, కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయి, ఇక హ్యాపీగా నా గోల్ మీద కాన్సన్ట్రేట్ పెట్టచ్చు అని చెప్తుంది వేద. నీ గోల్ తప్పకుండా అచీవ్ చేస్తావురా, నేనున్నాను కదా నీకు సపోర్ట్ చేయడానికి అంటూ వేదాన్ని పట్టుకొని చెప్తాడు ఆదిత్య. నువ్వే నా ధైర్యం అంటుంది ఆదిత్య కళ్ళలోకి చూస్తూ. ఒక్క నిమిషం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వేద చూపు తిప్పేసి ఈరోజు హ్యాపీగా ఉన్నాను కదా, మీ అందరికీ స్వీట్ చేసి పెడతా ఉండండి అని కిచెన్లోకి వెళ్తుంది.
దీనికి ఏదొచ్చినా పట్టలేం. ఇప్పుడు ఆ స్వీట్ చేసి మన మీద ప్రయోగం చేస్తుందో ఏంటో అనుకొని ఆదిత్య కూడా వేద వెనక వెళ్తాడు. వీళ్ళని చూస్తే నాకు జెలసీగా ఉంది విక్కీ అంటూ వచ్చి విక్కీ పక్కన కూర్చుంటుంది షాను. చిన్న స్మైల్ ఇచ్చి ఎక్కువ జెలస్ ఫీల్ అవ్వకు, వాళ్ళకి దిష్టి తగులుతుంది అంటాడు విక్కీ. నావేం దిష్టి కళ్ళు కావలేరా అని మూతి తిప్పుకుంటుంటే అవునవును, దిష్టి కళ్ళు కాదు దయ్యం కళ్ళు అంటాడు నవ్వుతూ. రే పంది, నన్నే దయ్యం కళ్ళు అంటావా అని పిల్లోస్ తీసుకొని విక్కీని కొడుతుంటే అమ్మ బాబోయ్ తగులుతుంది, నేను పోతున్నా, స్వీట్ అయ్యాక పిలువు వచ్చి మెక్కుతా, అది కూడా బాగుంటేనే. మీ మీద వర్కౌట్ అయితే అప్పుడు నేను టెన్షన్ లేకుండా తింటాను, లేకపోతే నేను కూడా బుక్ అవుతాను మీతో పాటు అని విక్కీ జంప్ అవుతాడు అక్కడి నుండి. ఈడియట్ అని తిట్టుకొని రానయ్యని, వాళ్ళు స్వీట్ చేసే బిజీలో ఉన్నారు, మనం టీవీ చూద్దాం అని ఇద్దరు కూర్చొని టీవీ చూస్తారు. ఏంటి, నేను స్వీట్ ఎలా చేస్తాను అన్న భయంతో వచ్చావు కదా అంటుంది నడుం మీద చేయి పెట్టుకొని వేద. అదేం లేదురా, నీకేమైనా హెల్ప్ చేద్దామని వచ్చాను అని కవర్ చేస్తాడు ఆదిత్య. కవర్ చేసింది చాలే, నేను మరీ అంత దరిద్రంగా ఏం వంట చేయను, నాకు వచ్చు, కాకపోతే బద్ధకం వల్ల చేయను అంతే. ఒక్కసారి నా చేతి వంట తింటే రోజు కావాలంటావు అంటుంది వేద. ఆ రోజు వస్తుందిలే, మన పెళ్ళయ్యాక రోజు వండి పెట్టు, తిని పెడతా అని మనసులో అనుకుంటాడు. ఏంటి ఇక్కడే నిలబడి చూస్తున్నావు, వెళ్ళు నేను చేస్తా అని ఆదిత్యాన్ని బయటికి తోసేసి తానే ప్రిపేర్ చేస్తుంది. ఊపుకుంటూ వస్తున్న ఆదిత్యాన్ని చూస్తూ ఏంటి గెట్అవుట్ అందా అని నవ్వుతుంది షాను. నీకు బాగా నవ్వొస్తుంది కదా అని షాను చేతిలో రిమోట్ లాక్కొని మంచి మూవీ పెడతాడు. ఆ మూవీ వైపు ఆదిత్య వైపు మార్చి మార్చి చూస్తూ వేదాకి ఇష్టం అని పెట్టావు కదా ఆ మూవీ, మరి మేమేం చూడాలరా అంటూ పళ్ళు నూరుతుంది షాను. నువ్వు కూడా చూడు, వద్దని చెప్పానా ఏంటి అంటాడు. ఈలోపు వేద స్వీట్ బౌల్స్తో వస్తుంది. తిని టేస్ట్ చేసి చెప్పండి అని అందరికీ ఇచ్చి విక్కీ సిద్ధు బ్రో ఎక్కడా అని చూస్తుంది. నీ బ్రో నీ వంట మీద చాలా నమ్మకం, అందుకే నీ స్వీట్ తిన్నాక కూడా మేం బాగుంటే అప్పుడొచ్చి తింటా అని చెప్పి వెళ్ళాడు అంటుంది నయని. ఉఫ్, ఈ వేద వంటనే అనుమానిస్తాడా, రాని చెప్తా అనుకొని సోఫాలో కూర్చొని తినండి నన్ను చూస్తారేంటి, తిని టేస్ట్ చెప్పండి అంటుంది. ఆదిత్య ఒక స్పూన్ నోట్లో పెట్టగానే ఏం చెప్తాడా అని చూస్తుంది వేద. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది, అంత బాగా చేసింది. కానీ కావాలని మొహం అంతా వికారంగా పెట్టి వేద వైపు చూస్తాడు. వేద గోళ్ళు కొరుకుంటూ బాలేదా అన్నట్టు చూస్తుంది. చిన్నగా నవ్వుతూ వేద నోట్లో ఒక స్పూన్ పెట్టి చాలా బాగుంది, నీ అంత స్వీట్గా ఉంది అంటూ అదే స్పూన్తో తింటూ చెప్తాడు. వేదకి తన ఎంగిలి తినిపించటం, మళ్ళీ అదే స్పూన్తో ఆదిత్య తింటుంటే షాను నయని గుడ్లప్పగించి చూస్తుంటే వాళ్ళని ఫేస్ చేయలేక రూమ్లోకి వెళ్ళిపోయి సిగ్గుపడుతూ ఓహో ఆది వాళ్ళు ఉన్నారని చూసుకోవాలి కదా, నువ్వైనా చూడాలి కదా విధు, ఆది పక్కనుంటే చాలు ఎవ్వరూ కనిపించరు నీ కంటికి అని తనని తానే తిట్టుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే రుద్రకి వెళ్ళటం ఇష్టం లేకపోయినా కూడా చెల్లి కోసం బయలుదేరాడు. వెళ్ళే ముందు ఒకసారి స్వామీజీని కలిసి వెళ్దామనుకొని స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. స్వామి ముందు కూర్చొని ఏంటి స్వామి, తను నాకు కనిపించినట్టే కనిపించి మాయమైంది, ఎందుకు స్వామి అని అడిగితే స్వామి చిన్న నవ్వు నవ్వి విధి మీతో అలా ఆడుకుంటుంది, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, తన జాతకంలో ప్రమాదం పొంచి కనిపించింది, అందుకే నీతో హోమం చేయించాను, ప్రమాదం తప్పింది, మళ్ళీ నువ్వు తన కోసం కాదు తానే నీ దగ్గరికి చేరుతుంది, మళ్ళీ నువ్విక్కడ తనతోనే అడుగు పెడతావు, కొంచెం వేచి చూడు అని చెప్తాడు. అలాగే స్వామి, మీరు చెప్పినట్టు జరిగితే అంతకన్నా ఏం కావాలి, నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు. వెళ్తున్న రుద్రాన్ని చూసి ముందు ముందు విధి మీతో వింత ఆట ఆడబోతుంది అనుకొని ధ్యానంలోకి వెళ్తాడు. ఫ్లైట్ ఎక్కి తన మెడలో ఉన్న వేద చైన్ చూస్తూ మళ్ళీ నువ్వు నా దగ్గరికి చేరుతావని స్వామి చెప్తున్నాడు, వస్తావు కదా తొందరగా వచ్చేయి అని చేతుల్లో పట్టుకుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఏంటి మేడం ఏం చేస్తున్నారు అంటూ వస్తాడు అభి. ఏం లేదు, అన్నయ్య మీద బెంగగా ఉందిరా అని అభిని హక్ చేసుకొని చెప్తుంది స్వీటీ. అభికి తెలుసు స్వీటీకి రుద్ర అంటే ఎంత ఇష్టమో, అలాగే రుద్రకి కూడా అంతే స్వీటీ అంటే ప్రాణం. వాళ్ళని చిన్నప్పటి నుండి చూస్తున్నాడు కదా, స్వీటీని దగ్గరికి తీసుకొని ఎందుకే అంత బెంగ, మీ అన్న ఫ్లైట్ ఎక్కేశాడు, రేపు ఈ టైంకి నీ కళ్ళ ముందు ఉంటాడు,
నిజమా అని హ్యాపీగా చూస్తుంది. "హ్మ్, ఇందాకే చెప్పాడు. ఫ్లైట్ ఎక్కే ముందు కాల్ చేశాడు." అవునా? హమ్మయ్య! అన్నయ్య వచ్చేస్తున్నాడు అని చిన్న పిల్లలాగా ఎగురుతుంటే స్వీటీని గట్టిగా హగ్ చేసుకొని, చిన్న పిల్లవానే ఇంకా అన్నయ్య కావాలని నిన్నటి వరకు ఏడుస్తూ కూర్చున్నావు అంటాడు అభి. నీకు తెలీదారా నాకు అన్నయ్య అంటే ఎంత ఇష్టమో? అమ్మ, నాన్న ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలీదు. అన్నీ అన్నయ్య అయి పెంచాడు. అమ్మని, నాన్నని అన్నయ్యలోనే చూసుకున్నాను ఇప్పటి వరకు. ఇన్ని డేస్ ఎప్పుడు కూడా అన్నయ్యని చూడకుండా ఉండలేదు. అందుకే ఇంత బాధగా ఉంది అని చెప్తుంది స్వీటీ. స్వీటీ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని, నిన్ను వదిలి వెళ్ళటం వాడికి కూడా ఇష్టమా చెప్పు? అక్కడ ఎంత ఇంపార్టెంట్ అయితే వెళ్తాడు చెప్పు? నువ్విక్కడ డల్‌గా ఉన్నావని తెలిస్తే వాడు కూడా అక్కడ డల్ అయిపోతాడు. అక్కడ వర్క్ ఉన్నా కూడా నీకోసం స్టార్ట్ అయ్యాడిప్పుడు. నువ్వు చిన్న పిల్లవి కాదురా. వాడి లైఫ్‌లో కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, మీ అన్నయ్యకి కూడా కొన్ని పర్సనల్స్ ఉంటాయి స్వీటీ. నువ్వది కూడా ఆలోచించాలి అని చెప్తాడు అభి. స్వీటీ ఆలోచించి "హ్మ్" అంది. అయినా మీ అన్నయ్య లేకపోయినా నేనున్నాను కదే! అయినా మీ అన్నయ్య లేకపోయినా నేనున్నాను కదే! ఇక్కడున్న నన్నొక్కసారైనా పట్టించుకున్నావా? నేను ఒప్పుకోకముందు బెల్లం చుట్టూ ఈగలా తిరిగినట్టు నా చుట్టూ తిరిగావు. ఇప్పుడు కనీసం నన్ను పట్టించుకోవటం లేదు అంటాడు స్వీటీ నడుం చుట్టూ చెయ్యేసి. అభి వైపు గుర్రుగా చూస్తూ నిన్నేం పట్టించుకోవాలిరా అంది. మీ అన్న లేడు, ఇద్దరమే ఉన్నాం. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. నేనొద్దు అన్నప్పుడు మాత్రం మీద పడి మరీ ముద్దులు పెట్టేదానివి. ఇప్పుడు ఒక్క ముద్దైనా పెడుతున్నావా అంటాడు అభి. ముసిముసిగా నవ్వుతూ, అప్పుడంటే నీలో ఉన్న ప్రేమ బయటికి రప్పిద్దామని అలా చేశాను. ఇప్పుడు బయటపడ్డావు కదా, అది చాలు అంది స్వీటీ. రాక్షసి అని స్వీటీ నడుము గట్టిగా గిల్లేస్తాడు. ఆ అని అరిచి, ఎంత గట్టిగా గిల్లావురా అని గిల్లిన చోట రుద్దుకుంటుంటే, నేనేం అంత గట్టిగా గిల్లలేదు, ఏది చూడు నువ్వు అంటాడు నవ్వుతూ. చూడు ఎంత గట్టిగా గిల్లావో, ఎర్రగా అయింది అని ఫ్లోలో టాప్ పైకి లేపి చూపిస్తుంది స్వీటీ. సన్నటి నెలవంక లాంటి తెల్లటి నడుం మీద గిల్లిన చోట ఎర్రగా అయిపోయింది. అభి మెల్లిగా కిందికి వంగి స్వీటీ నడుం మీద తడి పెదాలద్దుతూ నాలుకతో తడి అద్దుతాడు. అంతే, అభి చేస్తున్న పనికి స్వీటీ ఒళ్ళు జివ్వుమంటుంది. ఒంట్లో కరెంటు పాస్ అయినట్టు బిగుసుకుపోయి అభి మాయలో పడిపోతుంది. స్వీటీ నడుం చుట్టూ చిన్న చిన్న ముద్దులు పెడుతూ స్వీటీ వైపు చూసి నవ్వుతూ చిన్నగా నడుం దగ్గర బయట చేస్తాడు. అప్పటి వరకు అభి మాయల్లో ఉన్న స్వీటీ అభి కొరికేసరికి లోకంలోకొచ్చి తన పొజిషన్ చూసుకొని, సిగ్గులేదరా నీకు, ఏం చేస్తున్నావు అని అభి గుండెల మీద కొడుతుంది. నేనేం చేశానే, నేను గిల్లిన చోట నేనే మందు రాశాను, అది కూడా తప్ప అని అల్లరిగా కన్ను కొడతాడు. అమూల్ బేబీలాగా కనిపిస్తావు కానీ పెద్ద కంత్రివిరా నువ్వు అంటుంది స్వీటీ. మరి రాక్షసిని భరించాలంటే ఈ మాత్రం ఉండాలే. అయినా నేనే కావాలని వెంటపడ్డావు కదే, ఇంకా నన్ను లైఫ్ లాంగ్ భరించాల్సిందే అని స్వీటీ పెదాల మీద చిన్న ముద్దు పెట్టి, నాకు చిన్న వర్క్ ఉంది బేబీ, నువ్వు చదువుకో, నేను ఈవినింగ్ వచ్చేస్తా, ఓకేనా? ఏదైనా ఉంటే కాల్ చేయి అని చెప్పేసి వెళ్తాడు. అవి కొరికిన చోట చూసుకొని ఈడియట్ అని ముద్దుగా తిట్టుకొని బుక్స్ ముందేసుకొని కూర్చుంటుంది స్వీటీ. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ఫుల్ హుషారుగా కాలేజ్కి వెళ్తుంది వేద. ఇక ఏ భయం లేదు అని స్టడీ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడుతుంది. లెక్చరర్ లెసన్ చెప్తూ క్వశ్చన్స్ అడుగుతుంటే వేద టపీ టపీమని ఆన్సర్ చెప్తుంటే తన స్పీడ్ చూసి నయని, చరణ్ షాక్ అయితే లెక్చరర్ మాత్రం చాలా మెచ్చుకుంటాడు. అలా వారం రోజులు గడిచిపోతాయి. కోర్టులో సాక్ష్యం చెప్పే రోజు రానే వచ్చింది. లీలావతి తన పలుకుబడి డబ్బు ఉపయోగించి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ విక్రాంత్కి కనీసం బెయిల్ కూడా తీసుకురాలేకపోయింది. ఎందుకంటే షాను వాళ్ళ అన్నయ్య చాలా సీరియస్గా హ్యాండిల్ చేశాడు ఆ కేస్. అందుకే ఏం చేయలేకపోయింది. వేద, ఆదిత్య ఇద్దరూ కోర్టుకి చేరుకుంటారు. దూరం నుండి వేదాన్ని చూసిన లీలావతి పళ్ళు నురుతూ, నువ్వేనా ఆ అమ్మాయివి? నా కొడుకుని ఊచ లెక్కబెట్టిస్తున్నావు. మా టైం బాగోలేక ఆగిపోయాను. టైం చూసి దెబ్బ కొట్టకపోతే చూడు. ఈ లీలావతి ఒక్కసారి పగపట్టింది అంటే వాళ్ళ పతనం చూసే వరకు నిద్రపోతూ. నా చేతిలో చాలామందే బలయ్యారు, నువ్వెంత పిల్ల వచ్చావి అని కోపంగా చూసి కోర్టు లోపలికి వెళ్తుంది. విక్రాంత్ని బోన్లో ప్రొడ్యూస్ చేస్తారు. వేదాని, ఆదిత్యాన్ని చంపేసేలా చూస్తుంటే ఏం పీకలేవు బే అన్నట్టు లుక్కిస్తాడు ఆదిత్య. జడ్జి రాగానే సాక్ష్యాలు అందించి వాదన మొదలు పెడతారు. ఆ తర్వాత వేద బోన్లోకి వెళ్ళి
విక్రాంత్ చేసింది మొత్తం చెప్తుంది. ఒక వేద మాత్రమే కాదు, కాలేజ్లో ఇంతకు ముందు హరాస్ చేసిన వాళ్ళని కూడా కలెక్ట్ చేసి తీసుకొస్తాడు ఆదిత్య. వాళ్ళు కూడా చెప్పింది విని నోట్ చేసుకుంటారు. అంతమంది చెప్పటం వల్ల, బలమైన సాక్ష్యాలు ఉండటం వల్ల విక్రాంత్ చేసిన నేరానికి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించటం జరిగింది అని జడ్జిమెంట్ ఇస్తాడు. అది విని ఆదిత్య, వేద హైఫై ఇచ్చుకొని ఎస్ అనుకుంటారు. పోలీస్ వాళ్ళు ఈడ్చుకెళ్తుంటే కసిగా చూస్తూ, నేనేం పర్మనెంట్గా అక్కడే ఉండటానికి వెళ్ళటం లేదు, మళ్ళీ వస్తా. వచ్చాక మాత్రం ముందు చేసే పని మీ అంతు చూడటం. ఉండండి, ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీగా ఉండండి. నేను బయటికి వచ్చాక మీరు కన్నీళ్లు పెట్టడం తప్ప ఇంకేం చేయలేరు, మైండ్ ఇట్ అని సవాల్ విసిరి వెళ్తాడు. వెళ్తున్న విక్రాంత్ని చూస్తూ పోబే అనుకొని, థ్యాంక్స్ బ్రో, నువ్వు చాలా హెల్ప్ చేసావు కేసు విషయంలో, మాకు ఏ రిస్క్ రాకుండా చూసుకున్నావు అంటాడు. పోలీస్గా అది నా బాధ్యత, మీరు దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదు. నా డ్యూటీ నేను చేశాను అంతే. ఓకే బాయ్, నాకు పనుంది అంటాడు. పద మిత్రవింద, పార్టీ చేసుకుందాం అంటూ అక్క నుండి తీసుకెళ్తాడు ఆదిత్య. బ్యాచ్ మొత్తం కలిసి ఆ రోజు మొత్తం ఎంజాయ్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. వేద బెడ్ మీద పడుకొని, అమ్మయ్య ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది, ఇక భయం లేదు, హ్యాపీగా ఉండొచ్చు అనుకోగానే విక్రాంత్ చెప్పిన మాటలు గుర్తొచ్చి, వాడు రిలీజ్ అయ్యేసరికి నేను ఇక్కడ ఉండను కదా, ఇంకేం భయం లేదు, నా ఎంబీబీఎస్ అయిపోతుంది, తర్వాత నేను ఇక్కడ ఉండను, ఎలాగో ఆదిత్య ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తాను అని చెప్పాడు. నేను కూడా ఎంఎస్ చేయడానికి అక్కడికి వెళ్తే అయిపోతుంది, అప్పుడు ఆదిత్య దగ్గరే ఉండొచ్చు, ఇక మా ఇద్దరి మధ్య ఎవ్వరూ రారు, ఆదిత్య నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. మమ్మీ డాడీ కూడా మా ప్రేమకి నో చెప్పరు, ఎందుకంటే ఆదిత్య అంటే వాళ్లకు ఇష్టం, నమ్మకం ఉంది. లేకపోతే తనతో ఇక్కడ ఉండటానికి ఎందుకు ఒప్పుకుంటారు? ఖచ్చితంగా మా పెళ్ళికి నో చెప్పరు. ఆదిత్యతో పెళ్ళి అనుకోగానే తనలో తానే సిగ్గుపడుతూ, నీకు నా మనసులో మాట చెప్పాలనుంది, కానీ మంచి టైం చూసి నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చెప్తాను అని ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది. నెక్స్ట్ డే కాలేజ్కి రెడీ అవుతుంటే అక్షర నుండి ఫోన్ వస్తే, హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కనీసం ఫోన్ కూడా చేయటం లేదు, ఢిల్లీకి వెళ్ళాక ఒక్కసారైనా ఫోన్ చేశావా అంటుంది అక్షర. సారీ, టైం లేక చేయలేదక్క, లేకపోతే చేయనా చెప్పు. ఇంతకీ మా బావగారు ఏం చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళాడా? లేదు మేడం, ఇక్కడే ఉన్నాను అని పక్కనున్న శౌర్య మాట్లాడుతూ, నీకు ఒక విషయం చెప్పాలి అని కాల్ చేశాం అంటాడు. ఏంటి బావా అని అడుగుతుంది. ఆ రోజు మీ ఇంటికి వచ్చిన రోజు నువ్వు బ్లెస్ చేసావు కదా, అది నెరవేరింది అంటాడు. నేనేం బ్లెస్ చేశాను అని గుర్తు చేసుకొని, ఓ మై గాడ్, నిజమా బాబా మీరు చెప్పేది, అక్క ప్రెగ్నెంటా అని ఫుల్ ఎక్సైట్ అవుతూ అడుగుతుంది. నిజం, నీ నోటికి బాగా పవర్ ఉంది మర్దల పిల్ల, ఇదిగో మీ అక్కకి ఇస్తున్నా మాట్లాడు అంటాడు. అక్క కంగ్రాట్స్, పొద్దున్నే మంచి గుడ్ న్యూస్ చెప్పావు. థ్యాంక్స్ రా, నిన్ననే తెలిసింది. ఓకే అని కొద్దిసేపు మాట్లాడి, ఓకే అక్క, హెల్త్ జాగ్రత్త, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను, బాయ్ అని కాల్ కట్ చేసి ఆదిత్య దగ్గరికి పరిగెడుతుంది. ఆదిత్య ఆదిత్య అని అరుస్తూ వస్తున్న వేద గొంతు విని, అదిగో నీ జాన్ లైలా వస్తుంది అని టీ చేస్తాడు విక్కీ. రే, అది విన్నది అంటే కొంపలు మునుగుతాయి, నోర్ముయ్ అంటాడు ఆదిత్య. ఆది ఆది అని ఆదిత్య చేతులు పట్టుకుని రౌండ్గా తిప్పుతూ, మనకి కొడుకు రాబోతున్నాడు అని గట్టిగా అరుస్తుంది హ్యాపీనెస్తో. వేద ఏం చెప్తుందో అయోమయంగా చూస్తాడు ఆదిత్య అర్థం కాక. వేద చెప్పింది విని విక్కీ, సిద్ధు వాళ్ళు గుడ్లు తేలేస్తారు. వీళ్ళ మధ్య ఏం జరగలేదు కదా, అప్పుడే కొడుకు ఎలా వస్తాడు, కొంపదీసి మాకు తెలియకుండా వీళ్ళ మధ్య అది జరిగిపోయిందా అనుకొని, మీకు కొడుకు రాబోతున్నాడా సిస్టర్, బట్ హౌ అంటాడు. హౌ అంటే మా అక్షర అక్క ప్రెగ్నెంట్, తన బేబీ మాకు కొడుకే అవుతాడు కదా అని చెప్తుంది వేద. అప్పుడు అర్థం అవుతుంది ఆదిత్యకి, ఓ అవునా, శౌర్య అన్నయ్య ఫాదర్ కాబోతున్నాడు, అయితే కనీసం కాల్ చేయలేదు. ఇందాకే చెప్పాడు ఆది, నీకు చెప్పాలని వచ్చాను అని చెప్తుంది వేద. ఓ అదా, మేమింకా వేరేలా అనుకున్నాం అంటారు విక్కీ వాళ్ళు. వేరేలా ఏమనుకున్నారు బ్రో అని అడుగుతుంది వాళ్ళ వైపు చూసి. హిహి, ఏం లేదు సిస్టర్, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, కాలేజ్కి టైం అవుతుంది అనగానే ఓకే అని వేద వెళ్తుంది. వేద వెళ్ళగానే విక్కీ వీపు మీద ఒక్కటేసి, వేరేలా ఏమనుకున్నారు బే, మీరేమనుకున్నారో నాకు తెలుసు, అదేదో తింగర్ది,
దాని మాటలకి మీరు ఏదో ఊహించుకుంటారా అని విక్కీకి సిద్ధుకి 4 తగిలిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.